ప్రెజెంట్ 'సందీప్ వంగ'తో అందరు హీరోస్ కూడా వర్క్ చేయడానికి వెయిట్ చేస్తున్నారు. అలాంటి క్రేజ్ బిల్డ్ అయింది 'సందీప్‌కి'. కానీ ప్రెజెంట్ స్టార్ హీరోస్ వెయిట్ చేస్తున్న అఫీషియల్‌గా ఇద్దరితోటి మూవీస్ ఫిక్స్ అయ్యాయి. ఒకటి 'ప్రభాస్‌తో స్పిరిట్ 2, ఇంకోటి 'అల్లు అర్జున్‌తో మూవీ'. స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో ఉన్న 'అల్లు అర్జున్' మూవీ అయితే మాత్రం క్యాన్సిల్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి నిజంగా క్యాన్సిల్ అయిందా లేదా అని తెలుసుకునే ముందు ఇప్పటికొచ్చి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మన టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ప్రెజెంట్ 'సందీప్ వంగ' లైనప్ చూస్తే స్పిరిట్, యానిమల్ పార్క్, ఇంకా 'అల్లు అర్జున్' గారి మూవీ. స్పిరిట్ ప్రభాస్ రాజా షూటింగ్ అవ్వగానే 2 months లుక్స్ కోసం స్ట్రిక్ట్ డేట్ అయ్యాక స్పిరిట్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. యానిమల్ పార్క్ స్పిరిట్ అయిన తర్వాత అల్లు అర్జున్ గారితో మూవీ ఉండాలి, కానీ క్యాన్సిల్ అయింది. ఎందుకంటే అట్లీ వల్ల త్రివిక్రమ్ మూవీ కూడా అట్లీ వల్లే క్యాన్సిల్ అయింది. జవాన్ లాంటి బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్ అయితేనే పుష్ప 2 క్రేజ్ని తర్వాత తనని హ్యాండిల్ చేయగలరని అల్లు అర్జున్ గారు నమ్మడం వల్ల త్రివిక్రమ్ గారి మూవీ క్యాన్సిల్ అయింది. అలాగే సందీప్ వంగ మూవీ కూడా వెనక్కి వెళ్ళింది. ఈలోపు అల్లు అర్జున్ అట్లీ తర్వాత మరో కొత్త డైరెక్టర్తో స్టోరీ విని ఓకే చేయడంతో వెనకబడిన సందీప్ వంగ గారి మూవీ కాస్త ఏకంగా క్యాన్సిల్ అయిపోయింది. తాజాగా ఇంకో న్యూస్ ఏం వినిపిస్తున్నదంటే సందీప్ స్టోరీ అల్లు అర్జున్ గారికి సెట్ అవ్వలేదు కాబట్టి క్యాన్సిల్ చేశారు కాబట్టి అదే స్టోరీని ఇంకో స్టార్ హీరోతో చేయబోతున్నారంట. అది ఎవరో కాదు, మెగా హీరో అయిన రామ్ చరణ్తో తీయబోతున్నారంట. ఇది ఫేక్ న్యూస్ అని అనుకుందాం, కానీ దీంతో పాటు వచ్చిన త్రివిక్రమ్ గారు ఇంకా అల్లు అర్జున్ గారి మూవీ క్యాన్సిల్ అయిందనే న్యూస్ డైరెక్టర్గా ప్రొడ్యూసరే నిజమని చెప్పడంతో దీంతో పాటు వచ్చిన ఈ న్యూస్ కూడా ఆల్మోస్ట్ నిజమని అందరూ కూడా ఫిక్స్ అయిపోయారు. సందీప్ వంగ ట్వీట్ వేసినట్టు మాత్రం ఒక పిక్ సర్క్యులేట్ అవుతుంది, అదైతే కన్ఫర్మ్గా ఫేక్ న్యూస్. సో మొత్తం మీద అల్లు అర్జున్ ఇంకా త్రివిక్రమ్ మూవీ కన్ఫర్మ్గా షెల్వ్ అయిపోయిందని ఎలాగైతే ప్రొడ్యూసర్ కన్ఫర్మ్ చేశారో అలాగే దీని గురించి కూడా కన్ఫర్మ్గా ఏదైనా అప్డేట్ రావాలని కోరుకుందాం. అదే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.